హాయ్ అస్సలామలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, టుడే వ్లాగ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! రంజాన్ షాపింగ్. నేను షాపింగ్ చేశాననమాట. రంజాన్‌ది వచ్చేస్తుంది కదా! ఇంకేంటండి 4 డేస్‌లో అయితే రంజాన్ వచ్చేసిద్ది. సో, దాని షాపింగ్ అయితే చేయాలి కదా! పండగ అన్నప్పుడు మస్ట్ కదా! అసలు అదైతే షాపింగ్ అనేది. సో, నేను చేశాననమాట. సో, నేను ఏమేమి చేశాను, ఎవరెవరికి ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మా చిన్న పాప క్లాత్స్ అయితే చూపిస్తానండి. తనకేం తీసుకున్నాను అనేది. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ నేను డ్రెస్సెస్ అనేవి ఇయర్ వరకు తీసుకుంటానన్నమాట. అంటే రంజాన్ వచ్చినప్పుడే నేను మధ్యలో వేసుకోవడానికి, ఏమన్నా బర్త్‌డేస్‌కి అన్నిటికి కలిపి వన్ టైమ్ తీసుకుంటానన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఈ డ్రెస్ కాటన్ అనమాట. ఇది కొంచెం కాటన్ టైప్‌లో మిక్స్‌డ్‌గా ఉంది. ఇదేమో మనకి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అంటారు కదా! సో, అదొచ్చిందనమాట. సో, దీనికేననమాట జిప్ ఫెయిల్ అయితే ఎళ్లి వేయించుకొని వచ్చామనమాట. ఆ రోజు నేను ప్రీవియస్ వ్లాగ్‌లో మీకు చూసుంటే అర్థమై ఉంటది. సో, అది. ఇదేమో ఇంకో కాటన్ డ్రెస్ అనమాట. ఇది కూడా ఇక 2, 3 కాటన్స్ తీసుకున్నాను. సమ్మర్ వస్తుంది కదా! వేసుకోవడానికి బావుంటాయి అని చెప్పేసి. ఇంక వన్ టైమ్ తీసుకుంటా అని చెప్పాను కదా! సో, అది. ఇంకోటి నేను చెప్పాను కదా! మా మేనకోడలికి కూడా ఒకటి తీసుకున్నాను ఫ్రాక్ అని చెప్పేసి. అది ఇదే. నాకు ఇది భలే నచ్చిందండి అసలు. ఇలాంటిది అషుక్ గూడా ఏమన్నా దొరికిద్దేమో అని చూశాను. బట్ లేదు, దొరకలేదు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇదొక్కటి తీసుకున్నాను. సూపర్ నచ్చింది నాకదైతే. ఇంకా దాని తర్వాత ఇంకిప్పుడు చిన్న పాప. సో, ఇప్పుడు దాకేమో నార్మల్ కదా! ఇప్పుడేమో పండగ కోసం అని చెప్పేసి నేను తీసుకున్నవి చూపిస్తానండి. తనకి మెయిన్‌గా నేను పండగకి వేసుకోవడానికి ఫెస్టివల్‌కి వేసుకోవడానికి తీసుకున్నవి. ఇవి కొంచెం వర్క్‌లో ఉన్నాయన్నమాట. ఎక్కువ హెవీ ఏం తీసుకోలేదు. జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు సమ్మర్‌కి వేసుకునే విధంగా అయితే తీసుకున్నాను. ఇదొక డ్రెస్ అనమాట. ఇది చాలా బాగా నచ్చింది. దీంట్లోనే మాకు పెద్దమ్మాయికి దొరికిద్దేమో అని చూసాం గానీ దొరకలేదు. పర్లేదులే అని చెప్పేసి ఈసారి మాత్రం మా షాపింగ్ అంతా సూపర్‌గా కుదిరిందండి. ఎప్పుడో ఏదో ఒకటి వెలితి ఉండేది. బట్ ఈసారి అలా ఏం లేదు. అందరికీ మంచిగా దొరికాయి. ఇంకా అదొకటి అయిపోయింది. ఇది ఒక రెడ్ ఫ్రాక్ తీసుకున్నామన్నమాట. సో, ఇది సింపుల్‌గానే ఉంది. అంటే మరీ హెవీ లేదు. బట్ చాలా బాగా అనిపించింది. ఆ కలర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది కదా! రెడ్ వేసుకుంటే పిల్లలు చాలా మంచిగా కనిపిస్తారు కదా! సో, అది. నెక్స్ట్ వచ్చేసేమో ఈ ఇదేమో ప్లెయిన్ యెల్లో వచ్చి పైన కోట్ లాంటిది వచ్చిందనమాట. లాంగ్ కోట్ ఇది కూడా. ఇది కూడా చాలా బాగుంది. సేమ్ ఇలాంటివి మేము పెద్ద పాపకు కూడా తీసుకున్నాం. దొరికినంత వరకు మేము చాలా వరకు ఇద్దరికి సేమ్ తీసుకోవాలని అనుకుంటాం. దొరికినంత వరకు అయితే తీసుకుంటాం ఇద్దరికి సేము. ఇంకొన్నిట్లో దొరకవు కదండి. సో, ఇంకా అందుకని వేరు వేరు తీసుకోవాల్సి వస్తుంది. సో, ఇది తనదైతే ఒక డ్రెస్సు. సో, ఇంత వర్క్ అయిపోయిందనమాట. ఇంక చిన్న పాపవైతే కంప్లీట్. ఈమెకే ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే తనకి సమ్మర్ వేసుకోవడానికి కూడా లేకపోవడం వల్ల తను కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. అంతే. ఇప్పుడైతే ఇంకా పెద్దదానివి అనమాట ఇవైతే. పెద్దదానికేమో ఈ రెడ్ ఫ్రాక్ చిన్నదాన్ని చూసారు కదా! సేమ్ ఆ టైప్‌లోనే కొంచెం కొంచెం వర్క్ వచ్చి ఉన్నవి అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం ఈ విధంగా వర్క్ వచ్చి ఉంది. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్రాక్ అయితే. సూపర్‌గా నచ్చింది నాకు ఈ ఫ్రాక్ అయితే అసలు. ఇలాంటిది సేమ్ దొరికిద్దేమో చూసాను చిన్నదానికి. బట్ దొరకలేదు. బట్ నో ప్రాబ్లమ్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీని కింద లెగ్గింగ్ కూడా తీసుకున్నాను. రెడ్ కలర్‌ది. రెడ్ లెగ్గింగే తీసుకున్నాను దీని కింద. ఇదిగో చూడండి. ఇది అనమాట సేమ్ ఇద్దరికి సెట్ అయిద్దని చెప్పేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అషుకి దొరికిందనమాట అది. సో, అప్పుడు తీసుకున్నాను నేను రెడ్‌ది. దీని కింద లెగ్గింగ్ రెడ్డే తీసుకున్నాను. కాకపోతే బ్లాక్ కూడా సెట్ అయ్యేది. బట్ రెడ్ అయితే బాగుంటుందేమో అనిపించి తనకి రెడ్ తీసుకున్నాననమాట. చెప్పారు షాప్ వాళ్ళు బ్లాక్ కూడా సెట్ అయిద్ది మేడం ఉంది ఇంట్లో. బట్ ఏమో చూద్దాంలే ఎక్కడికి పోద్ది రెడ్ అయితే. ప్రతి దానికి మీద పనికొస్తూనే ఉంటాయి కదా! ఇంకా పిల్లలకి అవసరం ఉంటూనే ఉంటాయి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనకు కూడా సేమ్ సో, కోట్ టైప్‌లో ఉన్న డ్రెస్ సేమ్ అషుకి ఏం తీసుకున్నానో సేమ్ అలాంటిదే. కొంచెం డిఫరెన్స్ ఉంటదనమాట అంతే. లాంగ్ టాప్ ఇలా తీసుకుని ఇది మా పెద్దమ్మ ఎప్పటినుంచో కావాలని చెప్తుందండి నాకు. నాకు ఇలాంటి డ్రెస్ కావాలి మమ్మీ అని చెప్పేసి. సో, ఎట్టకేలకైతే దొరికింది. వెళ్ళంగానే మా అమ్మాయికి ఇదే నచ్చిందనమాట. ఇదే తీసుకుంటానని చెప్పింది. సేమ్ అలాంటిది కూడా ఉంది. బట్ తీసుకోమంటే లేదు మమ్మీ నాకు ఇదే నచ్చిందని చెప్పింది. సర్లే పోనీ ఎవరిష్టం వాళ్ళది. బట్ సేమ్ ఉన్నాయి కదా అనుకున్నాను ఇంకా. నాకు మంచిగా అనిపిస్తుందండి పిల్లలు సో అందరూ సేమ్ క్లాత్స్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. బట్ మనకి దొరకడం కొంచెం కష్టం కదా! సో, పిల్లలకన్నా సేమ్ వేద్దామని ఉంటుంది.
ఉంటుంది. సో ఇవి కాస్ట్ అన్నీ 1000 అలా ఉన్నాయన్నమాట. 1000 బిలోవి. ఇంకంతకంటే ఎక్కువ కాస్ట్‌లో అయితే నేనేం తీసుకోలేదు. బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉండాలి. అందులో సమ్మర్ మనం హెవీ ఇవైతే తీసుకున్నా బేకారైపోతాయన్నమాట. వేసుకోరు పిల్లలు. సో అందుకని వాళ్ళకి సమ్మర్‌కి తగ్గట్టు అండ్ బడ్జెట్‌లో తీసుకున్నాను నేను. ఏదన్నా మ్యారేజెస్ ఏమన్నా ఉంటే అప్పుడు కొంచెం హెవీవి తీసుకున్నా పర్లేదు, కానీ ఇప్పుడేం మాకైతే మ్యారేజెస్ ఏం లేవు మా ఫ్యామిలీలో. సో అందుకని నేను నార్మల్వే తీసుకున్నాను పిల్లలకైతే. ఎందుకంటే మనకి స్కూల్స్కి వేసుకోవడానికి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడేమో ఇంకా పిల్లలిద్దరు, ఇంకా చిన్నదానికి ఎక్కువ తీసుకున్నాను, పెద్దదానికి రెండో తీసుకున్నాను. తనకు ఉన్నాయండి ఆల్రెడీ. నేను తనకి కొంచెం పెరుగుతున్న పిల్ల కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉంటాను ఎప్పుడు. అందుకని తనకొక్కదానికే అలా తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ క్లాత్స్ అనేవి షార్ట్ అయిపోతుంటాయి కదా, సో దానివల్ల తీసుకున్నాను అనమాట, అంతే. ఇంకా మా వారివి అనమాట. ఇది ఒక షర్ట్ తీసుకున్నాను. ఇది చూడ్డానికి మనకి కెమెరాలో అంటే వీడియోలో అలా కొంచెం డార్క్ అనిపిస్తుంది, కానీ చాలా లైట్ కలర్ అనమాట. ఇంకోటేమో ఈ కలరు. ఇవి మా వారికి లేదు. ఏముంటాయని ఇంకా బాయ్స్కి మామూలు చెక్స్ లేకపోతే ప్లెయిన్, ఇంకెంతకు మించి ఏమి ఉండవు. పాయింట్స్ అంటారా, ఇంకా అవి నార్మల్వే జీన్స్లు అవేదనమాట. అందుకని ఇంకా అలా అంతగా ఏం చూపించలేదు ఇంకా ఆయన డ్రెస్సెస్ అయితే. ఇంక ఇప్పుడు మందనమాట, నా డ్రెస్సెస్. ఇవన్నీ నేను ఒకేసారి తీసుకున్నవి కాదు. నేను ఎక్కడన్నా మంచిగా నచ్చితే తీసుకుంటానండి. నేను ఏదో ఒక పండగకో మ్యారేజ్ డే కానివ్వండి, బర్త్డేస్ అలా వేసుకోవడానికని తీసుకొని పెట్టుకుంటాను. పండగలు వచ్చినప్పుడు వేసుకుంటాను అనమాట నేనైతే. సో ఇది చూపించడం మర్చిపోయాను. ఇది కూడా సనందేనమాట. నేను డీమార్ట్‌లో తీసుకున్నాను ఇది. ఈ టాప్స్ నాకు చాలా ఇష్టమండి. నేను ఇంతకుముందు ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ వచ్చాయండి ఈ టాప్స్ మనకి ట్రెండ్‌లో. ఇంక తర్వాత రావడం మానేసిందనమాట. ఇలాంటి టాప్స్ రావట్లేదు. మళ్ళీ చాలా డేస్ తర్వాత నేను డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు అప్పుడు కనిపించాయనమాట. అబ్బా! భలే దొరికాయని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. నేను కూడా తీసుకున్నాననమాట. అదేమో సనంకి తీసుకున్నాను ఒకటి. నేనేమో ఒక 2, 3 తీసుకున్నాను. ఎందుకంటే అవి కట్స్ ఉండవన్నమాట. నాకు మెయిన్ నచ్చేది ఇలాంటి టాప్స్‌లో ఏంటంటే కట్స్ ఉండవు. నేనెప్పుడు డైలీ వేర్‌కి ఇలాంటివే వాడతాను. సో ఇప్పుడేమో ఇంకా దొరకట్లేదు. డీమార్ట్‌కి వెళ్తే దొరికిందని చెప్పేసి ఇంకా మనం ఒక 2, 3 తీసుకున్నాం ఇంక ఆగకుండా. ఎందుకంటే ఇంకా అవే డైలీ యూజ్ బాగుంటాయని చెప్పేసి. ఇంక ఇవి వచ్చేసి 400 ఏమో పడ్డాయన్నమాట. ఈ టాప్స్ అన్నీ 400 పడ్డాయండి. ఆ బడ్జెట్‌లోనే ఉన్నాయిలెండి. అన్నీ 1000 బిలోనే ఉన్నాయి. ఏవి 1000 అబోవ్ అయితే ఏమీ లేవు అసలు. ఒక్కటి మాత్రం 1000 అబోవ్ పడ్డది. అది ఏంటో అనేది నేను చూపిస్తాను ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడేమో ఈ బ్లాక్ టాపు, ఇదేమో కాటన్, మంచి ఖాదీ బండారా లాంటివి ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నదనమాట ఈ డ్రెస్ అయితే. నేను 2 తీసుకున్నాను. ఒకటేమో ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, ఇదేమో ఇంకా మనకి సమ్మర్లో అయితే మంచిగా పనికి వస్తుందని. నేనేం చేస్తానంటే పాతవి ఏమన్నా ఉంటే నాకు అంటే ఫిట్టింగ్ సరిగ్గా లేనివన్నీ నేను ఆల్రెడీ మనకి రంజాన్ వచ్చిందంటే మొత్తం సపరేట్ చేస్తాను, ఎవరికన్నా ఇచ్చేస్తానండి నేను. సో ఇంకా అప్పుడు ఇంకా నేను ఈ కొత్తవన్నీ యూస్ చేస్తాను అనమాట. ఇదేమో షీనీడ్స్లో తీసుకుంది. షీనీడ్స్ అనేది ఎప్పుడో నేను హైదరాబాద్ వెళ్ళి కూడా 1 ఇయర్ అబోవ్ అయిందండి అసలు. అప్పుడు అనమాట ఈ టాపు. ఇప్పుడు దాకా కూడా వేసుకోలేదు. ఇవన్నీ రంజాన్కి మంచిగా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా అన్నీ ఆ టైంలో యూజ్ చేస్తానన్నమాట. ఇయర్కి ఒక్కసారి యూజ్ చేస్తాను. ఇంక ఇదంతా ఇయర్ మొత్తం యూజ్ చేస్తానన్నమాట ఇవైతే ఇంకా. సో ఇది కాస్ట్ వచ్చేసి 1350 పడ్డది. రివర్స్లో చూపించాను. 1350 పడ్డది. ఇది చాలా అంటే మనకి ఫిట్టింగ్ కూడా చాలా లూజ్గా ఉండే, బట్ నాకు నచ్చింది. ఇంకా నేను మిషన్ ఉందన్నమాట ఇంట్లో, నేను చేసుకుంటాలి ఫిట్టింగ్ అని చెప్పేసి తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఇంకా దాని తర్వాత నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట. ఇన్ని డ్రెస్సెస్ అసలు శారీసే లేవా అనుకోవచ్చు మీరు. నేను శారీస్ తక్కువ అండి, కట్టను. ఎప్పుడన్నా కట్టాలనిపిస్తే, ఏదన్నా మంచిగా అనిపిస్తే తీసుకుంటాను. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా అనిపించింది, సూపర్గా అనిపించింది అనమాట. అందుకని ఈ ఒక్క శారీ తీసుకున్నాను. ఇది కూడా ఒక 450 ఏమో, అంతకంటే ఎక్కువ ఏం లేదు. చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే. అసలు చాలా బాగా నచ్చింది. కలర్ కూడా మనకి మంచిగా అనిపించింది నాకు. సో ఇంకా ఇవన్నీ పోంగా మెయిన్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. అన్నిటికంటే కాస్ట్లీగా ఉంది కూడా ఇదేనమాట. నేను ఇప్పుడు దాకా చూపించిన దాంట్లో. అంటే ఇంకా ఆడవాళ్ళకి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువే పెట్టాల్సి వస్తుందండి. కొన్ని అంటే బాయ్స్ కూడా ఎక్కువే ఉంటాయి, బట్ వాళ్ళకి బ్రాండెడ్ ఉంటాయి. మనకేమో బ్రాండ్లు అలాంటివి ఉండవు. నేను అలాంటివి తీసుకోను. నార్మల్వే తీసుకుంటాను. అది అయినా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట కొంచెం, ఈ విధంగా వర్క్ ఉంటే మాత్రం.
ఇది వచ్చేసి 2500 పడ్డదండి అసలు. బట్ చాలా బాగుంది. మీరు అనుకోవచ్చు 2500 కూడా ఒక కాస్టా అని. లేదండి, నా బడ్జెట్లోకి నాకు తగ్గట్టు నాకు నచ్చింది నేను తీసుకున్నాను అనమాట. అంత కాస్ట్లో తక్కువ కావచ్చు కొంతమందికి, ఎక్కువ కావచ్చు కొంతమందికి, బట్ నాకు ఇదైతే ఓకే. నాకు ఇది కొంచెం ఎక్కువ అనమాట. ఎందుకంటే నేను క్లాత్స్కి మరీ ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు చేయను. ఏదన్నా ఇంపార్టెంట్ అయితేనే తప్ప ఎక్కువ ఖర్చు ఏం చెయ్యను నేను. సో ఇదనమాట ఓణి. ఎలా ఉందండి? నాకు చూడంగానే వేసుకోవాలనిపించింది. నాకైతే అసలు నాకు అసలు చాలా నచ్చిందనమాట. అసలు ఐ రియలీ లైక్ ఇట్ అనమాట. ఇదైతే చాలా నచ్చింది. అంటే ఉల్లి పొట్టు కలర్ అంటారు చూడు, అదనమాట. సో ఇదనమాట డ్రెస్ నాదైతే. ఇంకా అయిపోయింది. ఇంక ఇంతటితో క్లాత్స్ది అయిపోయినాయి అనమాట. ఇంక ఇప్పుడు నేను కొన్ని చెప్పులు కూడా తీసుకున్నాను. సో ఇదేమో చిన్నదానికి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. అందుకే నచ్చి ఎమ్మటే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే ఒక 150, చాలా తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాం. ఎందుకంటే పిల్లలు కదండి, ఎన్ని వేసుకున్నా కానీ అవి ఎమ్మటే ఖరాబ్ అయిపోతున్నాయి. లేకపోతే ఏమో వాళ్ళు పెద్దగా అయిపోతారు, అవేమో చిన్నగా అయిపోతున్నాయి చెప్పులు. సో అందువల్ల తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాం అవన్నీ. ఈసారి ఏంటంటే నేను మా వారు సేమ్ చెప్పులు తీసుకున్నాం. అసలు భలే వెరైటీగా అనిపించిందండి నాకు. బాయ్స్కి అండ్ గర్ల్స్కి సేమ్ చెప్పులే, చూడండి మీరే. అంటే ఇప్పుడు అలా వస్తున్నాయి అనమాట. ఇంకా అవి కలర్స్ డిఫరెంట్ అనమాట అంతే. అదేమో మా వారి చెప్పులు, ఇవేమో నావి. ఈ కలర్ నాకు లేదని తీసుకున్నాను. సో ఇప్పుడు అన్నీ సేమ్ అయిపోతున్నాయి. సో ఇదనమాట. నచ్చిందా అండి మీకు వీడియో? ఈ నా షాపింగ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను గాజులు, జ్యువెలరీ ఇవేమి మీతో షేర్ చేయలేదు. జ్యువెలరీ అయితే నేను గోల్డ్ వేసుకుంటానండి. గాజులు అంటారా, నేను నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్నప్పుడు నేను మీతో షేర్ చేస్తానండి. సో అది మనం రోల్డ్ గోల్డ్ ఇవన్నీ నాకు పడవనమాట. అందుకే నేను వేసుకోను. అంతే, ఏం లేదు. నాకు గోల్డ్ జ్యువెలరీనే వేసుకుంటానమాట నేను, ఇంకంతే. సో ఇదనమాట. నచ్చిందా? కంపల్సరీ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నాకు అసలు ఎలా ఉన్నాయి ఏంటి, నచ్చినాయా మీకు కూడా నేను తీసుకున్నవన్నీ అనేది కామెంట్ చేయండి. ఓకే, బాయ్, ఖుదాఫీజ్.